అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలనే కేంద్రం నిర్ణయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. కానీ ఎన్నికల ముందు హడావిడిగా బిల్లు ఆమోదించడంపై ఆయన విశాఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తారనే దానిపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వకుండా మోదీ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇట్స్ ఒక మేజర్ డిసిషన్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ హిస్టరీ. అటువంటి డిసిషన్ని జస్ట్ లైక్ దట్ సాయంత్రం పార్లమెంట్ క్లోజ్ అవుతుంటే ఈరోజు పార్లమెంట్ దీన్ని ఆమోదింప చేసుకొని రేపు రాజ్యసభలో పెట్టి దీని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే ఇది ఆ స్పిరిట్ పోయిందని చెప్పి అది చెప్తున్నాను. కాపులది ఏమవుతుంది, దాంట్లో కలుస్తుందా, అది సపరేటా? ఇప్పుడు దీనివల్ల మిగతా వాళ్ళకి ఏ విధంగా బీసీలు నష్టం లేకుండా చేయాలి. తర్వాత ఇప్పుడు దాంట్లో వాళ్ళు కండిషన్లు పెట్టారు, 5 ఎకరాల ఏదో పొలం లోపు ఉండాలని, లేకపోతే వాళ్ళకి ఎంత ఆదాయం ఉండాలని, ఇట్లన్నీ కూడా. అవన్నీ ఏం చేస్తారు? ఇవన్నీ మొత్తం దీంట్లో వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేసుకొని అన్ని పార్టీలకి వాళ్ళు ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చేసి ఏమైనా అమెండ్మెంట్స్ పెట్టి చేసుకొని అవన్నీ చేస్తే ఒక ఎఫెక్టివ్గా బాగా వచ్చింది నిజంగా జెన్యూన్గా అయితే. అలా చేయకుండా అప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ లాస్ట్లో బిల్లు పెట్టి పాస్ చేసుకొని తలుపులు మూసి దాన్ని ఇచ్చేశారో అప్పుడు తప్పు చేసి ఇప్పుడు కూడా సేమ్ అది చేశారంటున్నా. డిసిషన్ మంచి డిసిషన్ అది. దాన్ని ఎలా కాకుండా మనం చేస్తుంటే బాగుంటుందని చెప్పారు. అది